భారతదేశం గురించి మాట్లాడినప్పుడు మీరు అలా మాట్లాడడానికి వీల్లేదు అని ఇవాళ మన ఇండియన్ లీడర్స్ చెప్పట్లేదు. వ్లాదిమిర్ పుతిన్ గారు ఎస్సీఓ సమ్మిట్ అయిపోయిన తర్వాత, టియన్మెన్ స్క్వేర్ చైనీస్ పరేడ్ అయిపోయిన తర్వాత చైనీస్ ప్రెస్ తో మాట్లాడుతూ భారతదేశం గురించి మాట్లాడినప్పుడు భారతదేశం పట్ల కానీ చైనా పట్ల కానీ మీరు మాట్లాడే భాష ఏదైతే ఉందో అలా మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి అమెరికా అన్నారు. And today it's simply and utterly impossible to talk to guys like that in such a harsh and aggressive tone. ఆయన ఏ కాంటెక్స్ట్ లో ఉన్నారో నేను తర్వాత చెప్తాను, కానీ ముందు అసలు ఏమన్నారో మనం ఆడుకుందాం. కేటగారికల్ గా 3 పాయింట్స్ చెప్పారు. పాయింట్ నెంబర్ 1, ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఒక ఎకనామిక్ పవర్. మన దేశానికి బయట చేసే బిజినెస్ తో పాటు దేశం లోపల కూడా వైబ్రెంట్ బిజినెస్ జరుగుతుంది. అలాంటి దేశం పట్ల నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, భారతదేశం కానీ చైనా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కొలోనియల్ బ్యాగేజ్ మోసుకుంటూ వచ్చింది. మనల్ని 200 సంవత్సరాలు బ్రిటిషర్లు పాలించారు. మన లోపల ఉండే సంపదను దోచేశారు. మన ఛాతిని చెరిచి సంపదను దోచేశారు. డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ఆడారు. ఒక సివిలైజేషన్ గా మనల్ని పాస్ చేశారు 200 సంవత్సరాలు. అలానే చైనాను కూడా జపాన్ పాలించింది. యూరోపియన్ కలోనియల్ పవర్స్ పాలించాయి. ఇప్పుడు ఈ 2 దేశాలకి ఉండే ఎమోషనల్ బ్యాగేజ్ మనం మనసులో పెట్టుకొని చూస్తే, ఇప్పుడు ఈ దేశాల్లో ఉండే లీడర్స్ గానీ బయట ప్రపంచం ముఖ్యంగా వెస్ట్ భయపడినప్పుడు భయపడితే, అది ఒక్క రోజుకైనా తలొగ్గితే జీ హుజూర్ అంటే వాళ్ళ పొలిటికల్ కెరియర్ అవుట్ అయిపోయినట్టే. సో ఇలాంటి దుర్భాష భారతదేశం మీద గానీ భారతదేశపు లీడర్స్ మీద గానీ మాట్లాడడం తప్పే కాదు, ఇర్రెస్పాన్సిబుల్ కూడా. ఫైనల్ గా పాయింట్ నెంబర్ 3, ఇవాళ మనం ఉండే మల్టీపోలర్ వరల్డ్ లో మీరు అక్కడ చెప్పడమే కానీ అక్కడ జరిగేది ఏముండదు. సింపుల్ గా కుండ బద్దలు కొట్టి మరి చెప్పాలంటే ఈ 2 దేశాలని మీరు ఎంత అరిచినా ఆపలేరు. Well, I truly think that in the end everything will eventually fall into its proper place and ultimately return to the established path of normal construction. వాటి స్థాయికి అవి చేరుతాయి అని పుతిన్ గారు అనడానికి కారణం ఏంటో తెలుసా? అఫ్ కోర్స్ ఇవన్నీ మనం అనాల్సిన మాటలు, కానీ మనం న్యూట్రల్ గా ఉండడానికి ఇష్టపడి అనవసరంగా ఇప్పుడు మనం గొడవలు ఎందుకు? వీఆర్ రైజింగ్ సూపర్ పవర్. ఇలాంటి టైంలో మనకి అడ్వర్సరీస్ ఎక్కువ అవసరం లేదు. మనకి స్ట్రాటజైజ్ చేయడం మనకు ముఖ్యం అని చెప్పి ట్రంప్ గారి పట్ల మనం చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నాం మనం. బట్ పుతిన్ గారి పర్స్పెక్టివ్ లో చూస్తే నిండా మునిగినోడికి చలేంటి అని చెప్పి ఒక సామెత ఉంది. ఆయన మీదే కదా శాంక్షన్స్ చేసేది. ప్లస్ నిన్న ట్రంప్ గారు మళ్ళీ ఒక వైవిధ్యభరితమైన ట్రూత్ సోషల్ పోస్ట్ ఒకటి పెట్టారు. నార్త్ కొరియాని, చైనాని, రష్యాని ఉద్దేశిస్తూ ఒక జాపనీస్ స్కూల్ గర్ల్, బీటీఎస్ ని ఫాలో అయ్యే ఒక సౌత్ కొరియన్ స్కూల్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ పిల్ల ఎట్లాంటి పోస్టులు పెడుతుంది, ఎలాంటి లింగో వాడుతుంది, అలాంటి భాషనే వాడుతూ రష్యా, చైనా, నార్త్ కొరియా, అమెరికా మీద కాన్స్పైర్ చేస్తుంది. గుడ్ లక్ టు ద డీజేటీ అని ఆయన పక్కన రాశారు. అది ఎక్కడో కొంచెం ఆయనకి తగిలింది రష్యాకి. సో గట్టిగా వేసేసుకున్నారు, భారతదేశాన్ని ముందు ఫోర్ ఫ్రంట్ లో పెడుతూ. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, గత 24 గంటల్లో మనకి రకరకాల ఏరియాస్ లో జరిగిన జియో పొలిటికల్ ఈవెంట్స్ అని మీకు చెప్తా. ఎందుకంటే 1 కాదు 2 కాదు చాలా జరిగినాయి. అండ్ అవన్నీ మనకు చూపిస్తున్న సంకేతం ఒక్కటే, భారతదేశాన్ని ఎకనామిక్ గా వీకెండ్ చేయడానికి చాలా సూపర్ పవర్స్ ప్రయత్నిస్తున్నాయి. దే డోంట్ వాంట్ ఇండియా టు రైస్. ప్లస్ లోపల కొలోనియల్ ఈగో ఉంటుంది కదా, రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు ఎప్పుడో తర్వాత చేద్దాం అనుకుంటే ఇప్పుడు మనకి చాలా క్విక్ గా చేసేబోతున్నారు. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా ట్రంప్ గారు కూడా శాంక్షన్స్ అనే పదాన్ని భారతదేశం మీద వాడారు. ఒక పోలాండ్ కి సంబంధించిన రిపోర్టర్ తో మాట్లాడుతూ భారతదేశం మీద ఆల్రెడీ శాంక్షన్స్ పడ్డాయి, దానివల్ల రష్యాకి లాస్ జరుగుతుంది, రష్యా మీద ఇండైరెక్ట్ గా మేము యాక్షన్ తీసుకుంటున్నాం, దానికి బలిక బకరా ఇస్ భారత్ అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు ఒక పక్కన. ఎట్ ద సేమ్ టైం ఇదే మల్టీపోలర్ వరల్డ్ లో ఇంకో సూపర్ పవర్ ఉంది, దాని పేరు చైనా. చైనా గానీ షీ జిన్పింగ్ గారు కానీ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ మళ్ళీ చేశారు నిన్న. వీళ్ళిద్దరి మధ్యలో మనం ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లా ఎలా ఉండాలి అనేది వాళ్ళ వీడియోలో చాలా క్లియర్ గా మాడేసుకుందాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి మన భారతదేశంలో ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, మన స్టాండింగ్ వరకు ప్రతి ఒక్క కాంప్లెక్స్ టాపిక్ ని అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్ గా 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తారు రోజు. మీలో చాలా మంది చూస్తున్నారు, దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు ఉంటే నా డైలీ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. నేను రోజు వీడియో పెట్టగానే మీ దాకా రావాలి అంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా క్యారోల్ నవరోక్కి, పోలిష్ లీడర్ అయిన ట్రంప్ గారితో కూర్చున్నారు ఓవెల్ ఆఫీస్ లో. ఎలా అనే డౌట్ వస్తే, జెలెన్స్కీ గారితో కూర్చున్నారు కదా ఫిబ్రవరిలో, అదే సెట్టింగ్ అనుకోండి. ఆయనకి పెద్ద సేల్ లేదు ఇందులో, బట్ ఏదో డిస్కషన్ జరుగుతుంది. పోలాండ్ కి సంబంధించిన ప్రెస్ రిపోర్టర్లు అది వచ్చారు. ఇప్పుడు అందులో ఒక రిపోర్టర్ ట్రంప్ గారిని కార్నర్ చేస్తూ, అది కాదు డీజేటీ గారు, మీరు రష్యా మీద ఇంత ఉక్కుపాతం వేస్తాను, జమదగ్నిలా నిలబడతాను అంటారు కదా, మీరు రష్యా మీద ఏదైనా డెసిసివ్ యాక్షన్ తీసుకుంటున్నారా లేదా ఎన్ని మాట్లాడినా అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడితే, నేను అసలు డెసిషన్ తీసుకోవట్లేదని నీకు ఎవరు చెప్పారు? ఆయనకి బాగా కాలింది ట్రంప్ గారికి. ఆయనకి అసలే ఈగో ఎక్కడో తారా స్థాయిలో ఉంటుంది, ఆయనకి లోపల బాగా మండి ట్రంప్ స్టైల్ గొంతుని నీట్గా సవర్ తీసి, బాబు నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నేను రష్యా మీద యాక్షన్ తీసుకోవట్లేదని నీతో ఎవరు చెప్పారు? ఇండియా మీద శాంక్షన్స్ వేసిన చూడలేదా నువ్వు? మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆయన శాంక్షన్స్ అనే పదం వాడారు. Putting secondary sanctions on India, the largest purchaser outside of China, they're almost equal. Would you say there was no action? టారిఫ్లకి శాంక్షన్లకి డిఫరెన్స్ ఉంది. టారిఫ్ అనేది మన దేశపు మ్యానుఫ్యాక్చరర్స్ కానీ మన దేశంలో పండించే రైతులు కానీ నష్టపోకూడదు అని చెప్పి వేరే దేశాల మీద మనం వేసే ట్యాక్స్. మన దేశపు ప్రజలకి మన దేశపు గూడ్స్ మీద ముందు హక్కు ఉండాలి, ముందు వాళ్ళు అవే కొనాలి అని. కానీ శాంక్షన్స్ ఏంటి? మన నేషనల్ ఇంట్రెస్ట్ అగేన్స్ట్ గా ఇంకో దేశం ఉంది, ఆ దేశాన్ని పనిష్ చేద్దాం, శిక్షిద్దాం అనుకున్నప్పుడు వేసేదాన్ని శాంక్షన్ అంటారు. ఈ శాంక్షన్ అనే పదాన్ని ఇండియా మీద వాడి
ఇలా భారతదేశం మీద నేను శాంక్షన్ వేసినందుకు రష్యాకి కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ ఉంది. అది నీ కళ్ళు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు, కానీ అది అక్కడ జరుగుతుంది. నువ్వు కానీ ఇది కానీ గమనించకుండా కానీ ఉండుంటే నువ్వు కొత్త జాబ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన ఒక పక్క హేళన చేస్తూ భారతదేశం పట్ల ఆయనకు ఉండే ఆ బాధని, ఆ విషయాన్ని కక్కేశాడు ఆయన. ఆయన అక్కడితో ఆగారా? ఒకవేళ కానీ నేను కానీ పెట్టిన మీటింగ్ రష్యాకి యుక్రెయిన్ కి కానీ జరగకపోతే, అందులో సరసమైన డీల్ కానీ బయటకు రాకపోతే phase 2, phase 3 టారిఫ్లు కూడా నేను భారతదేశం మీద వేయడానికి వెనకాడను అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. That cost hundreds of billions of dollars to Russia. You call that no action? And I haven't done phase 2 yet or phase 3. దీనికి అర్థం ఏంటి మీరే చెప్పండి ఒకసారి, మీరే ఒకసారి ఆలోచించండి. ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడినందుకే పుతిన్ గారు మాట్లాడారు, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ డిగ్ ఎట్ ట్రంప్ అని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్ కదా, మీరు అలాంటి భాషను మీరు భారతదేశం మీద వాడకూడదు, దానికి ఇది రీజన్ అని చెప్పి పుతిన్ గారు ఎందుకు చెప్తారు? శిక్షించడం అనే పదం కానీ, వేరే 2 దేశాలు కొట్టుకుంటుంటే దాన్ని మోదీస్ వార్ అనడం కానీ, వాళ్ళిద్దరూ సామరస్యానికి రాకపోతే భారతదేశం మీద phase 2, phase 3 టారిఫ్ వేస్తారని చెప్పడం కానీ, దానికి అర్థం ఏంటి? ఇదే ఆన్సర్ లో ట్రంప్ గారు మాట అన్నారు, చైనా తర్వాత భారతదేశం ఎక్కువ ఆయిల్ కొంటుంది రష్యా నుంచి అని. మరి చైనాను వదిలేసినట్టే కదా మీరు. ఏ చైనా కాన్స్పైర్ అవుతుంది అని మీరు ఒక ట్రూత్ సోషల్ ట్వీట్ వేశారు కదా, ట్వీట్ దగ్గరికి వస్తాను నేను. అదే చైనా. మరి ఆ చైనా మీద మీరు సివియర్ యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు మీరు వెనకడుగా వేస్తున్నారు? అంటే చైనా దగ్గర ఎక్కువ జీడిపి ఉంది, చైనా దగ్గర ఎక్కువ పవర్ ఉంది, ప్రస్తుతానికి చైనా దగ్గర ఎక్కువ లెవరేజ్ ఉంది. కాబట్టి చైనా అనడానికి మీరు సంకోచిస్తారు, చైనా మీద ఏదైనా టారిఫ్ వేయడానికి మీరు బాధపడతారు. ప్రస్తుతానికి మీరు పుష్ చేశారు 90 రోజులు, ఆ 90 రోజులు ఇంకో 90 రోజులు అయింది. గట్టిగా మాడాలంటే మీ ఇద్దరు కూర్చొని బ్యాక్ ఛానల్ టాక్స్ జరిగేదాకా చైనాని మీరు అలా లూప్ లైన్ లో ఉంచి భారతదేశాన్ని పనిష్ చేయడానికి చూస్తున్నారు. ఈ భాషని పుతిన్ గారు క్వశ్చన్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ద ఫేమస్ ట్రూత్ సోషల్ పోస్ట్. ఇప్పుడు అందులో ఆయన ఏం రాశారో మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలో కూడా వెళ్ళాలి. చెప్తాను జాగ్రత్తగా, బట్ ఫస్ట్ ఆయన పోస్ట్లో ఏం రాశారో మనం ఆడుకుందాం. ఇది షీ జిన్పింగ్ గారిని ఉద్దేశిస్తూ రాశారైనా. ఆ పెరేడ్ నేను మొత్తం చూస్తున్నాను, నేను చూస్తున్నానని మీరు మాట్లాడుతున్నారు, మీరు అందరూ కలవడానికి కారణం నేను చూస్తున్నాను. బట్ దాన్ని పక్కన పెడితే మీరు ఇవ్వబోయే స్పీచ్ ఏదైతే ఉందో దాంట్లో అమెరికన్ సోల్జర్స్ గురించి మీరు మాట్లాడతారా? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ పెరేడ్ జరుగుతుంది జపాన్ ని ఓడగొట్టడం వల్లే కదా. ఇంత పెద్ద అన్ని వరల్డ్ లీడర్స్ వచ్చి 10,000 మంది సోల్జర్స్ వచ్చి రకరకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ చూపించి, అది కూడా బ్యాటిల్ టెస్టెడ్ కాదు, ఈ J-35 కానీ బాలిస్టిక్ మిజైల్స్ కానీ ఇలాంటివన్నీ చూపించారు మీరు, బాగుంది. కాకపోతే మీరు చెప్పే స్పీచ్ లో మా గురించి చెప్తారు, ఎందుకంటే ఆ రోజు మేము వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేశాం కదా. ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నారు? 1930s ఆ టైంలో, 80 ఏళ్ళు అయింది. ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నారు? 1930s, 40s ఆ టైంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఇంకా పర్ల్ హార్బర్ కూడా జరగలేదు అనుకుంటా, 1941 కదా పర్ల్ హార్బర్. దానికన్నా ముందు చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను నేను. ఆ టైంలో జపనీస్ రూల్లో ఉండేది చాలా వరకు చైనా. ఆల్మోస్ట్ ఒక 1931లో మంచూరియాని జపాన్ ఇన్వైట్ చేసి మంచుకో అని మార్చేసుకుంది. ఇన్ఫాక్ట్ చైనా ఎంత పెద్ద దేశం మనందరికీ తెలుసు కదా. ఆ చైనాలో 14% ఆఫ్ ద భూభాగాన్ని జపాన్ కంట్రోల్లో పెట్టేసుకుంది. జస్ట్ ఒక 10 సంవత్సరాలు గడిచేసరికి 40% ఆఫ్ ద చైనీస్ పాపులేషన్, హ్యూజ్ పాపులేషన్, అది జపనీస్ కంట్రోల్లో ఉండేవాళ్ళు, జపనీస్ ఇంపీరియలిజం కింద. ఈ జపనీస్ కూడా తక్కువ తినలేదు. వరల్డ్ వార్ 2 టైంలో చాలా వైల్డ్ గా బిహేవ్ చేశారు వాళ్ళు. 2 సార్లు అమెరికా న్యూక్ చేయాల్సి వచ్చింది ఆ దేశాన్ని, వాళ్ళని సైలెంట్ చేయడానికి, వాళ్ళని సరెండర్ అయ్యేలా చేయడానికి. కానీ ఇక్కడ ఐరన్ ఏంటో తెలుసా, మీకు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. ట్రంప్ గారు పోస్ట్ ఏం చెప్తుంది ఇక్కడ, ఆ టైంలో జపాన్ నుంచి చైనాని విడగొట్టడానికి మా సైడ్ నుంచి 50 నుంచి 60 వేల మంది మీ దగ్గర వచ్చారు, యుఎస్ ఆర్మీ పర్సనల్. చైనాకి హెల్ప్ చేశారు, జపాన్ ఓడగొట్టారు. సో మా గురించి మీరు చెప్పాలి అని ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు. అండ్ ఆ టైంలో చైనాలో 2 ఐడియాలజీస్ ఉండేవి, ఒకటి నేషనలిస్ట్ ఐడియాలజీ, 2 కమ్యూనిస్ట్ ఐడియాలజీ. కమ్యూనిస్ట్ ఐడియాలజీ హెడ్ ఇస్ మావో జెడాంగ్, ఈయన పేరు మీరు వినే ఉంటారు. నేషనలిస్ట్ పార్టీ హెడ్ ఇస్ కాయ్ షేక్. ఇప్పుడు వీళ్ళిద్దరు అమెరికా ఈ నేషనలిస్ట్ పార్టీ సైడ్ తీసుకొని హెల్ప్ చేసింది. కాకపోతే ఎప్పుడైతే జపాన్ ఓడగొట్టారో కమ్యూనిస్ట్ పార్టీ చైనాని టేక్ ఓవర్ చేసి అమెరికాకి అడ్వర్సరీగా మారిపోయింది. సో అమెరికన్స్ బాధ ఏంటి, మనం హెల్ప్ చేసి కొట్టించుకున్నట్టు ఉంది అని. కాకపోతే ఇప్పుడు ఈ పెరేడ్ ఎందుకు జరుగుతుంది? 80 సంవత్సరాల తర్వాత జపాన్ ఇప్పుడు అమెరికా పాకెట్ లో ఉంది కాబట్టి జపాన్ మేము అడ్డంగా నిలబడ్డాం ఇంపీరియలిజం అంటూనే ఒక పక్క, ఇంకో పక్క జపాన్ ఫ్రెండ్ అని అమెరికాకి వేలెత్తి చూపిస్తుంది. ఇవాళ ఈ గడ్డ మీద మేము నిలబడ్డాం, మీ ఫ్రెండ్ అమెరికా వచ్చినా కూడా అలాగే నిలబడతాం అనే మీనింగ్ వచ్చినట్టు చైనా మాట్లాడుతుంది. సో ఈ పెరేడ్ పెట్టింది డైరెక్ట్ గా జపాన్ పట్లైనా, అందరికీ హార్దిక శుభాకాంక్షలు చెప్పింది ఆ పర్టికులర్ సోల్జర్స్ కైనా, అమెరికా పేరు షీ జిన్పింగ్ గారు ఎత్తకపోవడానికి కారణమే ఈ పెరేడ్ యొక్క ఇండైరెక్ట్ మెసేజింగ్ వెళ్ళబోయేది అమెరికా కాబట్టి. అలాంటప్పుడు అమెరికా పేరుని ఎందుకు చెప్తాడు? అదే ఆయన ట్వీట్ లో రాశాడు, అదే ట్రూత్ సోషల్ పోస్ట్ లో, అమెరికన్ సోల్జర్స్ పేర్లు మీరు చెప్పాలి, మా వాళ్ళు కూడా బలిదానాలు ఇచ్చారు అని. సరే ఇక్కడ వరకు ఓకే, ట్రంప్ గారు కొంచెం స్కూల్ పిల్లలు ఏడుస్తున్నాడు అనుకుందాం ప్రస్తుతానికి. కానీ దీని తర్వాత రాసిన డైలాగ్ ఉంది కదా, అది చాలా మందికి కాలేలా చేసింది. ఆయన అంటాడు, నా వార్మెస్ట్ రిగార్డ్స్ ని పుతిన్ గారికి, కిమ్ జాంగ్ ఉన్ గారికి కూడా ఇవ్వండి. నాకు తెలుసు మీ ముగ్గురు కలిసి అమెరికాని ఎలా తొక్కేద్దామని మీరు కాన్స్పైర్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఈ మాట ఎవరికి నచ్చలేదు. ఇన్ఫాక్ట్ క్రెమ్లిన్ నుంచి డైరెక్ట్ ఇది కూడా వచ్చింది రెస్పాన్స్. ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఎటువంటి నిజం లేదు అని డైరెక్ట్ గా బయటకు చెప్తూనే ఆయన మేము అంత సీరియస్ గా తీసుకోని చెప్పి ఇండైరెక్ట్ గా బ్రాకెట్ లో రాసినట్టే ఉంది వాళ్ళ రెస్పాన్స్. ప్లస్ మీరు ప్యారల్ గా ఒకసారి షీ జిన్పింగ్ గారు వేసుకున్న ఈ పర్టికులర్ అవుట్ ఫిట్ మీరు చూడండి. మావో జెడాంగ్ అనే వ్యక్తి ట్యూనిక్ సూట్ అని వేసేవారు. ఆయన సేమ్ అదే సూట్ వేసుకొచ్చి
ఇది ఆయన ప్రిన్సిపల్స్ మీద నడుస్తున్న చైనానే నేను చెప్తున్నారు. కాకపోతే చైనా ఇప్పుడు ఎంత క్యాపిటలిస్టిక్ అయిపోయిందో మనందరికీ తెలుసు. నేను అందుకే అంటే చైనాతో మనం డీల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుతుంటుంది చైనా. మావో జెడాంగ్ అనే వ్యక్తి ప్రిన్సిపల్స్ మేము ఫాలో అవుతానని చెప్తూనే ప్రపంచం మొత్తానికి ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ అయింది ఇవాళ చైనా. మీరు చైనా లోపలికి వెళ్ళి చూసినా కూడా క్యాపిటలిస్టిక్ అండర్ టోన్స్ ఉంటాయి లోపల. బట్ పార్టీ నిలబడాలి, నెక్స్ట్ 100 సంవత్సరాలు కూడా పార్టీ ఉండాలి, ఒక ప్లాన్, ఒక పద్ధతి ఉంది. ఇన్ ద వే చైనా ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ఇట్. రేపు పొద్దున అమెరికాని మనం తలదనుదాం అనే ఒక మైండ్ సెట్ చైనాలో లేకపోతే ఇలాంటి స్పీచ్లు బయటికి రావు. ఆయన చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయి, మాకు వైలెన్స్ అంటే భయం లేదని చెప్పేస్తున్నారు ఆయన. మేము ఒక దేశంలో 1930s లో నిలబడ్డాం, 1970s లో నిలబడ్డాం, 80s లో నిలబడ్డాం, ఇవాళ కూడా నిలబడతాం. చైనీస్ పీపుల్ నిలబడ్డారని చెప్పి ఒక నేషనలిస్టిక్ ఫర్వర్ లోపల పంపిస్తున్నారు ఆయన. అగైన్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారైనా, కొత్త వరల్డ్ ఆర్డర్ రాబోతుంది బట్ మా పాత ప్రిన్సిపల్స్ లోనే అని. సో మొత్తం వరల్డ్ ని టేక్ ఓవర్ చేద్దాం అంటే పాత కాలం పాత జమానా లాగా ఆర్మీలు వేసుకొని వెళ్ళి యుద్ధాలు చేసేద్దాం అని కాదు. ఇలా ఇండైరెక్ట్ గా ఏదైతే చైనా గేమ్ ఆడుతుంటుందో అలాంటి గేమే ఆడుతూ ప్రపంచం మొత్తాన్ని మన గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటది చైనా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు అమెరికన్ ఎగ్జాంపుల్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీరు ఈ ఫెంటనిల్ ఎగ్జాంపుల్, చైనా ఎలా అయితే ఒక పదార్థాన్ని వయా మెక్సికో తీసుకెళ్లి అమెరికాలోకి తీసుకెళ్లి అక్కడ ఉండే జనాలు వాళ్ళు చూస్తే ఎంత బాధాకరంగా ఉంటదంటే, వాళ్ళు అమెరికన్స్ అయినా అవనివ్వండి, వాళ్ళ దేశపు లీడర్స్ ఎంత సెల్ఫిష్ అయినా అవనివ్వండి, కానీ ఫైనల్ గా ప్రజలు రోడ్డు మీద బాధపడుతుంటే దానికి కారణం ఎవరు? చైనా పకడ్బందీగా ప్లాన్ చేసి వేసిన ఎత్తుగడే అది. మీరు ఒక్కసారి కాలిఫోర్నియాకి వెళ్ళి చూడండి. నేను పర్సనల్ గా వెళ్ళాను కాబట్టి నేను చెప్తుంటా ప్రతిసారి ఈ ఎగ్జాంపుల్. నేనే చూడలేకపోయాను రోడ్ల మీద ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ దేర్ ఆన్ రోడ్. వాళ్ళ పాప ఏం చేయరు, వైలెన్స్ చేయరు, ఏం చేయరు, బట్ ఆ పదార్థాన్ని లోపలికి ఇంటేక్ చేసి కంప్లీట్ గా మైండ్ వెళ్ళిపోయి ఉంటుంది. నౌ లిజన్, ఇప్పుడు మీ అందరికి ఆన్సర్ దొరికింది కదా, మనం మోదీ గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? మన ఇండియన్ లీడర్షిప్ కానీ ఒకవేళ కానీ అక్కడ కానీ ఉంటే అదే చైనీస్ పెరేడ్ లో ఇష్యూ ఇస్ నాట్ షేబాజ్ షరీఫ్ అనేవాడిని అక్కడ ఎవరు పట్టించుకోలేదు. గట్టిగా మాడితే అక్కడ 50,000 మంది ఆడియన్స్ వచ్చారు కదా, అందులో 49,000 ఆయన ఎవరో కూడా తెలిసి ఉండదు. కిమ్ జాంగ్ ఉన్ గారు పర్సనల్ అసిస్టెంట్ అనుకుని ఉండొచ్చు. ప్రాబ్లం ఆయన పక్కన ఉంటారని కాదు. ఇప్పుడు ఇదే ట్రూత్ సోషల్ పోస్ట్ ట్రంప్ గారు ఏదైతే చేశారో అందులో కానీ ఒకవేళ మన మోదీ గారు ఉంటే కిమ్ జాంగ్ ఉన్, పుతిన్, షీ జిన్పింగ్, మోదీ మీరందరూ కలిసి నా మీద కన్స్పైర్ చేస్తారని రాసేయచ్చు. ఇప్పుడు వాళ్ళందరికన్నా మనం ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉన్నాం. మనం ఆయనకి చైనా మీద కోపం ఉన్నా ఆయన ఏం చేయట్లేదు. రష్యా మీద కోపం ఉన్నా రష్యా మీద డైరెక్ట్ గా ఏం చేయకుండా భారతదేశం మీద శాంక్షన్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో మనకి ఎక్స్ట్రా అవసరం అని చెప్పండి. అందుకనే మనం స్ట్రాటజిక్ గా పర్టికులర్ పెరేడ్ ని మనం కట్ చేసాం. ప్లస్ చైనా గొప్పతనాన్ని చెప్పుకునే పెరేడ్ కి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఎంత మనకి చైనా వాళ్ళు ఇప్పుడు లాభం జరగబోతున్నా మనం చైనాతో పెట్టుకోవాల్సింది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మాత్రమే, చేయాల్సింది ఫ్రెండ్షిప్ కాదు. చైనాకి మనతో అవసరం ఉంది, మనకి చైనాతో అవసరం ఉంది. మనం చైనాకి ఇవ్వగలిసింది టేబుల్ మీద పెట్టాలి, చైనా మనకి ఇవ్వబోయేది టేబుల్ మీద పెడుతుంది. ఇది వాళ్ళకి ఇచ్చి అది మనం తీసుకోవాలి, అంతే. ఇట్స్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్. సరే, ఈ దేశాలన్నీ ఓకే, దీని గురించి వేరే ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది? ప్రపంచం అంతా చూస్తూ ఊరుకోలేదు కదా. ఇప్పుడు ఇండియా మనకి సెంటర్లో ఉంది. ఇండియా, చైనా, రష్యా, అమెరికా, ఈ దేశాలన్నింటినీ ప్రపంచం మొత్తం చూస్తుంది. వాట్ ఈస్ వరల్డ్ థింకింగ్ రైట్ నౌ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీటర్ నవేరస్ ఎందుకు ఇలా మాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇద్దరు నోటుకొచ్చినట్టు మాడుతున్నారు. ఇదేది పాత డైలాగ్స్ చెప్పట్లేదు నేను. కొత్తగా చైనా అని పెజెంట్స్ అన్నాడు. పెజెంట్స్ అనేది చాలా పాత పదం, అది అవుట్డేటెడ్ వర్డ్, చాలా క్లాసిస్ట్ పదం పెజెంట్స్. ఇది చైనీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి అసలు నచ్చలేదు. దే హ్యావ్ రిబటెడ్. మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి, మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు అని. అలాగే పీటర్ నవేరో మనకు తెలిసిందే కదా, రోజుకి ఒక మాట మాట్లాడతాడు, వర్బల్ డయేరియా అతనికి. ఇలాంటి టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం చూస్తూ వీళ్ళిద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ గారికి రైట్ హ్యాండ్ మెన్ లాంటి వాళ్ళే. ఆయన ఆదేశాలు లేకుండా ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడరు. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తా, ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. రీసెంట్ గా నేటోలో జాయిన్ అయిన దేశం ఏంటి? మీకు చిన్న క్లూ ఇస్తా. ఈ దేశాన్ని మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటారు, ఫిన్లాండ్. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ అనే వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆయన జనరల్ గా నేటో మెంబర్స్ అంటే ప్రో అమెరికా ఉంటారు, అమెరికన్ వసాల్స్ వీళ్ళందరూ. అమెరికా తా అంటే తన్ దా నా అనాల్సిందే, ఉస్కో అంటే డిస్కో అనాల్సిందే. ఇలాంటి దేశాల్లో జాయిన్ అయిన కంట్రీస్ కూడా ఇవాళ మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి ఫిన్లాండ్ లీడర్ అంటున్నాడు. అది కూడా ఇండైరెక్ట్ గా కూడా కాదు, యూరోపియన్ నేషన్స్ కాదు నేను చెప్తున్నది, డైరెక్ట్ గా అమెరికాకి చెప్తున్నా నేను. మనం ఈస్ట్ ని హ్యాండిల్ చేయాలంటే రెస్పెక్ట్ఫుల్ గానే చేయాలి, కోహెసివ్ గానే చేయాలి. కొలోనియల్ ఎరా మైండ్ సెట్ లో మా తోలుకో స్థాయి ఉంది అన్నట్టు మనం మాట్లాడితే ఈ ఎస్సీలో జరిగే విజువల్స్ మళ్ళీ మనం చూస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. Not only to my European colleagues, but especially to the United States. If we don't drive a more cooperative or dignified foreign policy with especially the global south, the likes of India, we're going to lose this game. He was very clear. SCO is a foreign policy failure of America. మనకి ఓల్డ్ వెస్టర్న్ ఆర్డర్ మనకు కావాలి, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, యూనిపోలర్ వరల్డ్ లా ఉండాలి. అమెరికా ఏం చెప్తే ప్రపంచం అది వినాలి అంటే అది రెస్పెక్ట్ ద్వారానే అవుతుంది, పాలసీల ద్వారానే అవుతుంది, కానీ బెదిరించి భయపెట్టి టారిఫ్లు, శాంక్షన్లు అని చెప్తే అవ్వదు అని ఆయనే కాదు, ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. కొంచెం గుండె ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది. నేటోలో జాయిన్ అయ్యి ట్రంప్ గారి పట్ల ఇలా మాట్లాడాడంటే రేపు పొద్దున్న ఆయన ఓవెల్ ఆఫీస్కి పిలిచి ఆయన ఏం చేస్తాడని ఊహ నాకు వస్తేనే చాలా భయంకరంగా ఉంది ఆ విజువల్. ఆయన ఏ సీడీని, ఏ క్యాసెట్ని, ఏ పెన్ డ్రైవ్ని పెట్టి ఏ వీడియో ఆయన చూపిస్తాడని, లేదా
జెలెన్స్కీ చేసినట్టు ఇమిటేషన్ ఎలా చేస్తాడని లెట్ us see. సరే పోనీ ఈయన అన్నాడు అనుకుంటే పోర్చుగల్ లీడర్ కూడా ఒక అతను ఉన్నాడు, ఆయన మార్సెలో రొబెలో డిసూజా అని పోర్చుగల్ ప్రెసిడెంట్. ఆయన అంటాడు ట్రంప్ గారిని చూస్తుంటే నాకు ఒక సోవియట్ ఎసెట్ ని చూస్తున్నట్టుంది. ఇవాళ మన ప్రపంచంలోనే అతిపెద్ద మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సోవియట్ ఎసెట్ లా ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది అని ఆయన చెప్తున్న దానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదైతే రష్యా మీద శాంక్షన్లు పెట్టి హడావిడి చేసి వీళ్ళందరినీ రష్యాకి న్యూట్రల్ గా ఉండే దేశాన్ని కూడా రష్యా పక్కనే వాళ్ళు నిలబెట్టి కిమ్ జాంగ్ ఉన్ గారు అయితే పచ్చ ట్రైన్ వేసుకొని వచ్చారు. ఆయన కూతురుతో వచ్చారు, నెక్స్ట్ ఎయిర్ ఆఫ్ ద థ్రోన్ ఆవిడే అని చెప్పినట్టు ఒక బయటకు సింబాలిక్ మెసేజ్ ఇస్తూ ఆయన దిగి ఇవాళ చైనీస్ పెరేడ్ లో పుతిన్ గారి పక్కన నిలబడి, ఇటు పక్కన షీ జిన్పింగ్ గారు, దానికి ఒక రోజు ముందు మోదీ గారు, వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చేసి రష్యాని చాలా స్ట్రాంగ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి. DJT is none other than Russian Soviet asset అని పోర్చుగల్ లీడర్ అంటున్నాడు, ఆయన పోర్చుగల్ ప్రెసిడెంట్. O líder máximo da maior superpotência do mundo objetivamente é um ativo soviético ou russo. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచం మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళు ఎలా కనబడుతున్నారు. ఆయన ఎవరికైనా మంచిగా కనబడుతున్నారు అంటే ఎవరైతే ఆయన తెగ హేట్ చేసేవాళ్ళు ద అమెరికన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాళ్ళు అంత హేట్ చేయట్లేదు ఈ మధ్యన అంతే. ఎందుకంటే ఆయన పాలసీలు కొంచెం వైల్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న అన్ని విషయాలు మోస్ట్ అన్ఫార్చునేట్ విషయం ఏంటో తెలుసా, ఈ సెంటర్ ఆఫ్ ద డ్రామాలో భారతదేశం కానీ లేకపోతే మనం హ్యాపీగా పాప్కార్న్ పట్టుకొని కూర్చొని ఏం జరుగుతుందో చూసేవాళ్ళం. కానీ మధ్యలో మనల్ని పెట్టాడు కాబట్టి స్పాట్ లో ఇవాళ మనం పరిగెట్టాల్సిన అవసరం ఉంది. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, అలా ఇవాళ మన మీద ఏదైతే ఆయన మరి దాన్ని శాంక్షన్ అంటాడో టారిఫ్ అంటాడో రోజుకో మాట మాట్లాడుతున్నాడు. కానీ ఏవైతే శాంక్షన్లు అనుకుందాం ప్రస్తుతానికి శాంక్షన్లు వేస్తున్నాడో మన మీద, అది మనం గట్టిగా పరిగెట్టేలా చేస్తుంది, మన గోల్ ని క్విక్ గా రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇది నా అభిప్రాయం. ఇది ఎలా చెప్తా నేను, GST రిఫార్మ్స్ ఇంత క్విక్ గా దివాళీ టైంకి ఒక గిఫ్ట్ లా ఇచ్చేసి ఇంకా దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఆర్ ద రిఫార్మ్స్ వీఆర్ గెటింగ్ ఇన్ GST అని. తద్వారా ఒక ఇండియన్ కన్స్యూమర్ జేబులో ఎక్కువ డబ్బులు ఎందుకు ఉంటాయి. బట్ ఈ GST రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ గారి టారిఫ్లకి శాంక్షన్కి సమాధానం అని మాత్రం చాలా వరకు జియో పొలిటికల్ సర్కిల్స్ లో మాట్లాడుతున్నారు, భారతదేశంలో కానీ బయట కానీ. మనం కూడా ఎక్కడ జంకట్లేదు. జర్మన్ ఫారెన్ మినిస్టర్ వచ్చారు భారతదేశానికి, బెంగళూరు ఢిల్లీ ట్రిప్, అది September 2nd, 3rd, 4th ఈ టైమ్స్ లో జరుగుతుంది. అది ఈ వీడియో షూట్ చేసిన టైం జస్ట్ అది ఫినిష్ అయిపోయింది. అక్కడ మన జయశంకర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్పారు. మనకి ఇప్పుడు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉన్నా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా మన గేమ్ మనం స్ట్రాటజిక్ గానే ఆడాలి, ఒక మల్టీపోలర్ అప్రోచ్ ఉండాలి అని. ఇక్కడ మల్టీపోలర్ అప్రోచ్ అంటే ఏంటి అంటే, మనం యూకేతో ఒక డీల్ సైన్ చేసాం, FTA డీల్, అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇట్స్ బిగ్ విన్. US వసాల్ స్టేట్ మన డీల్ సైన్ చేయడం అనేది. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఆకలితో జనాలు చచ్చిపోతుంటే US రాదు కదా, వాళ్ళ డీల్స్ ఏవో వాళ్ళే సైన్ చేసుకోవాలి. అలాగే EUతో కూడా ఒక డీల్ సంతకం పెట్టాలంటే జర్మన్ అప్రోచ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి డీల్ ఇప్పుడు EUతో మనకి సంతకం అవబోతుంది బై ద ఇయర్ ఎండ్. ఆ సంకేతాలు మనకు కనబడుతున్నాయని చెప్పి జయశంకర్ గారు ఒక పక్క చెప్తూనే, జస్ట్ ఒక దేశం మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు, ఆ దేశం చేతులు ఎత్తేస్తే మనం ఎప్పుడు కింద పడిపోయేలా ఉండకూడదు. ఇవాళ US చేతులు ఎత్తింది కరెక్టే, బట్ దట్ పుషెస్ ఫర్ బెటర్ అవెన్యూస్. అది EUతో మనం చేస్తున్న డీల్ కానీ EUతో మనకి డీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్తున్నారు కదా, డొనాల్డ్ ట్రంప్ గారు ఎంతో హడావుడి చేశారు, EUని ఇంకా మెడపట్టుకొని చెప్తున్నారు మీరు భారతదేశంతో మాలాగే మీరు శాంక్షన్లు పెట్టండి భారతదేశం మీద అని. EU సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఆగుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దాకా ఏమైనా హడావుడి జరిగింది అంటే అది నయారాలోనే. నయారా మీద EU శాంక్షన్లు కొట్టింది. రీసెంట్ గా సౌదీ అరేబియా కూడా అగైన్ అనదర్ అమెరికన్ వసాల్, భారతదేశంతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఇవాళ మేము శాంక్షన్లు పెడుతున్నాం నయారా మీద అని చెప్తుంది. ఎందుకు, నయారాలో రోజ్నెఫ్ట్ అనే కంపెనీ ఉంది, అది రష్యన్ కంపెనీ. అది మాక్సిమం చేయగలిగింది అది ఒకటే ప్రస్తుతానికి. ఆ ఒక కంపెనీ మీద శాంక్షన్లు కొట్టగలిగారు కానీ ఏకంగా ఇండియా మీద శాంక్షన్లు టారిఫ్లు వాళ్ళు పెట్టరు కూడా అని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నా, ఫోర్ సైడ్ చెప్తుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ లోపల ఆ FTA గానీ మనం EUతో సైన్ చేస్తే ప్రపంచానికి అది ఎగ్జాంపుల్ అవుతుంది. దీనికి మీరేమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే ఆయన చెప్తున్నట్టే ఆల్రెడీ ఒక $50 billion ఎక్స్చేంజ్ జరిగింది లాస్ట్ ఇయర్ ఇండియాకి జర్మనీకి. అండ్ వీఆర్ పాపులేషన్ ఆఫ్ 1.4 billion people. ఇదే మాటని పుతిన్ గారు కూడా అంటున్నారు, ఇండియాని మీరు ఎలా తీసిపారేస్తారు, అంత జనాభా ఉండే దేశం అది అని. సో చూద్దాం, ఖచ్చితంగా జరగాల్సింది జరుగుద్ది, బట్ మనం దాన్ని చాలా గట్టిగా ఎదుర్కొంటాం అని మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ మనం కొంచెం లైట్ హార్ట్గా మాడాల్సి వస్తే కిమ్ జూవే అని చెప్పి కిమ్ జాంగ్ ఉన్ గారి పాప, ఆయన్ని అక్రాస్ ఈ ఓవర్సీస్ ట్రిప్ కి ఇలా ఫస్ట్ టైం తీసుకురావడం వల్ల కూడా చాలా వరకు కొన్ని సర్కిల్స్ కొంచెం షేక్ అవుతున్నాయి. ఏంటి ఈ అమ్మాయి నెక్స్ట్ ఈయన తర్వాత నిలబడిపోయేది ఆవిడేనా అని. ఆవిడకు 13 ఏళ్ళు ఉండొచ్చేమో. ఇన్ఫాక్ట్ ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నారని కూడా మనకు తెలియదు ఇంకా ప్రస్తుతానికి, అంత సీక్రెట్ గా ఉంటుంది ఆ ఫ్యామిలీ. సౌత్ కొరియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చొని 3 పిల్లలు ఉన్నారు, అందులో ఈవిడ మోస్ట్ ప్రామిసింగ్ కాబట్టి ఈవిడ్ని ఫోర్ ఫ్రంట్ లో పెట్టడానికి ఈయన చూస్తున్నారు. అందుకని ట్రిప్ కి తీసుకురావడానికి కూడా కారణం అదే అని చెప్పి. అఫ్ కోర్స్ ఆవిడ పెరేడ్ మీదకి విత్ కిమ్ జాంగ్ ఉన్ లేరు ఆవిడ, బట్ ట్రిప్ కి వచ్చారు, అందరితో ఫోటో ఆప్స్ అన్ని పడ్డాయి. చూడాలి మన నార్త్ కొరియా పరిస్థితి ఎలా ఉండబోతుందో ఫ్యూచర్ లో. ప్రస్తుతానికి ఇవాళ అందరూ నార్త్ కొరియాకి ఎందుకు భయపడుతున్నారు, ఆ దేశం లోపల ఎంత వీక్ గా ఉన్నా కూడా, జస్ట్ బికాస్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ కేపబుల్ దేశం అది. ఆయనకి తిక్కరేగితే ఏదైనా చేస్తాడు, ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చిన్న భయం అంతే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. సీనో జాపనీస్ వార్ అంటే జపాన్ పూర్తిగా చైనాని మాక్సిమం ఆక్రమించుకున్న టైం పీరియడ్ ఏంటది, ఆ సంవత్సరం ఏంటది, ఈ యుద్ధం జరిగిన సంవత్సరం ఏంటి ఇస్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ 1931, ఆప్షన్ బి ఇస్ 1935, ఆప్షన్ సి ఇస్ 1939,
1937, ఆప్షన్ డి 1941. నేను తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది ఫుల్ ఫామ్. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని అక్కడికి వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ముఖ్యంగా నా ఫ్యాషన్ సెన్స్ కానీ మీకు నచ్చితే మీరు వచ్చేయచ్చు అక్కడ హ్యాపీగా. ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే వాళ్ళు పెట్టేయమంట. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఈజ్ అవర్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయడానికి, లేదా మీరే కన్జ్యూమ్ చేయడానికి. అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని మన గత కాంటెంట్ ఉంది కదా, లైఫ్ స్టైల్ కాంటెంట్, అది చాలా మంది మిస్ అవుతారని చెప్పి దాన్ని కూడా నీట్గా ప్యాకేజ్ చేసి వారానికి 2-3 వీడియోలు లాగా పర్టికులర్ ఛానల్లో వచ్చేస్తాయి అవి. సో డెఫినెట్లీ చెక్ దట్ అవుట్. ఇవన్నీ మన ఛానల్సే. యూఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ పర్స్పెక్టివ్లో నన్ను పుష్ చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఇలాంటి వీడియోస్. ఇలాంటి జియో పాలిటిక్స్ ఒక రెగ్యులర్ సగటు వ్యక్తి లోపలికి వెళ్ళిపోతున్నాయి. దానికి మీరే కారణం. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో షేబాజ్ షరీఫ్ గారు, పుతిన్ గారు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఆయన పరువు ఆయన పొగట్టేసుకున్నాడు. ఎవరు? పుతిన్ గారు అయితే కాదు కదా, ఈ షేబాజే. ఆ వీడియోని చూడాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. చాలా చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ ఏం జరిగింది, ఆయన ఎలా అర్థించారు అని. ఆ వీడియో ఇస్ హియర్. లేదు, నాకు కొంచెం ఐ నీడ్ ఇన్సైట్ ఆన్ SCO సమిట్. అసలు సమిట్ లో ఏం జరిగింది, భారతదేశం లివరేజ్ పెరిగిందా, పెరిగితే ఎంతవరకు పెరిగింది, ఎలా పెరిగింది, ప్రపంచం భారతదేశాన్ని ఎలా చూస్తుంది అనే డౌట్ వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.